భవిష్యత్తులో మేఘాలను దొంగిలిస్తారు, వర్షాలను దొంగిలిస్తారు, తుఫాన్లను వరదలను ఆయుధంగా మలుచుకొని శత్రువులపై విరుచుకుపడతారు. ఈ వీడియోలో దుబాయ్లో వర్షాలు, క్లౌడ్ సీడింగ్తో మొదలుపెట్టి వెదర్ వార్, క్లౌడ్ బస్టర్, వెదర్ మోడిఫికేషన్ ఇలాంటి సైంటిఫిక్ అండ్ సోషల్ విషయాలతో పాటు కెమిస్ట్రీ, మెడికల్ విషయాలు కూడా ఇందులో చర్చించబోతున్నాను. ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. మొదటగా దుబాయ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గల్ఫ్ 1949 నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇది చారిత్రక వాతావరణ సంఘటన అని వ్యామ్ అనే ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకటించింది. ఒమన్లో సుమారు 17 నుంచి 20 మంది, దుబాయ్లో ఒకరు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ దుబాయ్ న్యూస్ మాత్రమే హైలైట్ అయింది. ఎందుకు ఇంత నష్టం జరిగిందో తెలుసుకుందాం. యుఏఈ వాతావరణం 2020 జనవరి నెలలో 7 నుంచి 12 వరకు తుఫాన్, వడగళ్ల వానతో బలమైన గాలులతో భారీ విలయం జరిగింది. 150 మిల్లీమీటర్ల వర్షం గంటలోనే కురిసినట్టుగా వార్తలు వచ్చాయి. 2016 సంవత్సరంలో 177 విమానాలు క్లౌడ్ సీడింగ్కి ఉపయోగించారు. 2019 నాటికి దాదాపు 200 రెయిన్ మేకింగ్ మిషన్లు జరిగాయి. 2022లో 311 క్లౌడ్ సీడింగ్ మిషన్లు జరిగాయి. క్లౌడ్ సీడింగ్, దీన్ని మనం మేఘమదనం అని పిలుస్తుంటాం. క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తారు? ఆరోగ్యంపై ప్రభావం. సిల్వర్. క్లౌడ్ సీడింగ్ ఎలా మొదలైంది? 19.5 సంవత్సరాలు జరిగిన వియత్నాం యుద్ధంలో ఆపరేషన్ పోపాయ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ కన్వెన్షన్లో ఈ నిర్ణయం తీసుకుని యుద్ధం సమయంలో మానవ ప్రమేయ వాతావరణ మార్పులను నిషేధించారు. క్లౌడ్ సీడింగ్ అనేది మనకు స్వాతంత్రం రాకముందే మొదలైపోయింది. 1946లో విన్సెంట్ జోసెఫ్ షెఫర్ అనే రసాయన మరియు వాతావరణ శాస్త్రవేత్త ప్రాజెక్ట్ సిరస్, అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ మరియు యుఎస్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ మరియు ఆఫీస్ ఆఫ్ నేవల్ రీసెర్చ్ మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కలిసి ప్రాజెక్ట్ సిరస్లో భాగం పంచుకున్నాయి. ప్రాజెక్ట్ సిరస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తుఫాన్లను లేదా హరికేన్లను కంట్రోల్ చేయడం.